ముస్లింలు చాంద్రమాన క్యాలెండర్ను అనుసరిస్తారు. చాంద్రమానాన్ని అనుసరించే ఇస్లామియా క్యాలెండర్ 9వ నెల రంజాన్. ఈ నెలను ముస్లింలు అత్యంత పవిత్రంగా భావిస్తారు. దీనికి ప్రధానమైన కారణం దివ్య ఖురాన్ గ్రంథం ఈ మాసంలో ఆవిర్భవించటమే. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్ మాసం. రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా విశిష్టతపై కథనం. ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యమైన రంజాన్ మాసం ప్రత్యేక ప్రార్థనలు, కఠిన రోజా ఉపవాస దీక్షలు, దాన ధర్మాలు, ఆధ్యాత్మిక సందేశాలతో సాగుతుంది. మహమ్మద్ ప్రవక్త లా ఇల్లాహా ఇల్లాల్లా అనే సూత్రం ప్రకారం మానవులను కష్టాల నుండి కాపాడేందుకు ఈ మాసాన్ని సృష్టించినట్లు చరిత్ర చెబుతుంది. ఈ మాసంలో రోజుకు 5 పర్యాయాలు నమాజ్తో పాటు ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. పవిత్ర మాసంలో దాన ధర్మాలకు కూడా ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ నెలలో చనిపోతే నేరుగా స్వర్గానికి చేరుతారని, నరకపు ద్వారాలు మూసి ఉంటాయని ముస్లింల ప్రగాఢ నమ్మకం. రంజాన్ మాసంలో సూర్యోదయం కంటే ముందు నుండి సూర్యాస్తమయం వరకు నీరు, ఆహారం, కనీసం ఉమ్మి కూడా మింగకుండా కఠోర ఉపవాస దీక్ష చేపడతారు. వయస్సులో తారతమ్యం లేకుండా చిన్న, పెద్ద, ముసలివారు సైతం భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలో ఉంటారు. ఉపవాస దీక్షలతో బలహీనతలు, వ్యసనాలను జయించవచ్చని ఇస్లాం మత గురువులు చెబుతారు. ఉపవాస దీక్షల వల్ల జీర్ణశక్తి పెరిగి ఆరోగ్యంగా ఉంటారని శాస్త్రం చెబుతుంది. ఉపవాస దీక్షలు సహారీతో ప్రారంభమై ఇఫ్తార్తో ముగుస్తుంది. ఖర్జూరపు పండు తిని దీక్ష విరమించే ముస్లింలు ఆ తరువాత పలు రకాలైన రుచికరమైన వంటకాలను భుజిస్తారు. కొన్ని ప్రత్యేక సందర్భాలలో ప్రయాణంలో ఉన్నవారు ఉపవాస దీక్ష ఉప్పుతో కూడా విరమించే అనుమతి ఉంది. ఈ వంటకాలతో పాటు సంప్రదాయ వంట హలీంను తయారు చేసుకుని తింటారు. వీటికి సంబంధించి ప్రత్యేక హోటల్ కూడా ఉంటాయి. కళ్లకు సుర్మా పెట్టుకోవడం కూడా ముస్లింలు సున్నత్గానే భావిస్తారు. ప్రవక్త హజరత్ మహమ్మద్ సదా సుర్మా పెట్టుకునేవారని అంటారు. కాటుకలాగే కళ్లకు రాసుకునే సుర్మా పౌడర్ రూపంలో ఉంటుంది. ముస్లింలు అందమైన భరణెల్లో వీటిని దాచుకుని ఇంటికి వచ్చిన అతిథులకు అత్తరుతో పాటు కళ్లకు పెట్టుకోవడానికి కూడా ఇవ్వడం సంప్రదాయం. రంజాన్ మాసం ఉపవాసాలు ఉంటాయి. ప్రత్యేక రంజాన్ మాసంలో అల్లా సుబ్హానల్లా తాలా తన సృష్టించిన మానవులకు 30 రోజులు ఉపవాసాలుండి నా కోసము ఖురాన్ పఠనం చేసి మరియు రంజాన్ విశిష్టత గురించి చాలా చక్కగా ఈ రంజాన్ మాసం ఉపవాసం ఉండడం వల్ల ధనికులు ఎంతోమంది ధనికులు ఉంటారు, బీదవాళ్ళు ఎంతోమంది ఉంటారు. కానీ తారతమ్యం ఏమనేది ఏందనేది, వారిద్దరి మధ్యలో వ్యత్యాసం ఏమనేది, బీదవారికి అసలు ఆకలి అనేది ఎట్లా ఉంటుందనేది అది నిరూపించడాని కోసమే కొన్ని ఇటువంటివి చాలా విషయాలు దాంట్లో దాగి ఉండేవి. కాబట్టి ఉపవాసాలు అనేది కంపల్సరీ పెట్టి ఫర్జ్ అని చెప్పేసి పెట్టినారు. ఈ రంజాన్ విశిష్టత ఏమిటంటే ఉదయం 4 గంటల వరకు నుంచి మనము ఏదైనా తినొచ్చు. మళ్ళీ 4 గంటల తర్వాత సాయంత్రం వరకు ఒక చుక్క నీళ్లు కానీ ఎలాంటి ఆహారం కానీ తీసుకోకుండా 7 గంటలకు ఉపవాసం విడవడం జరుగుతుంది. ఇదే విధంగా 30 రోజులు కూడా ఈ ఉపవాసాలు ఉండడము మరియు నమాజ్ చేయడము, 5 సార్లు నమాజ్ తప్పకుండా పాటించడము, అందరితోటి సోదర భావంతో మెలిగి చాలా చక్కగా ఈ మాసాన్ని ఉపయోగించుకోవడము మరియు 30 రోజులు అయిన తర్వాత తను చేసిన తపస్సు గురించి భగవంతుడితోటి కోరుకొని కావలసిన అన్నీ కూడా నెరవేర్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పవిత్ర మాసాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు. అదేవిధంగా ఈ మాసాన్ని పురస్కరించుకొని అందరం కలిసి కూడా రంజాన్ మాసమే కాకుండా హనుమాన్ జయంతి మరియు వేరే పండుగలను పురస్కరించుకొని సోదర భావంతో అన్నదమ్ముల్లాగా మనము శాంతి వాతావరణం ఏర్పరచుకోవాలని చెప్పేసి కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి చెప్పడం జరిగింది. ఎస్పీ గారు వారికి మేము వెళ్ళి కలవగానే వారు రంజాన్లు ఇవన్నీ జరుగుతాయని చెప్పేసి తమ అధికారులకు, డిఎస్పీ గారికి, సిఐ గారికి వాళ్ళందరినీ పిలిపించి మా ముందే అన్ని ఏర్పాట్ల గురించి చెప్పడం జరిగింది. వారికి నిజంగా ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి మరియు సంబంధిత అధికారులందరికీ కూడా మేము శాంతి సంఘం సెక్రటరీగా వారికి కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇదిగా వైపు నుంచి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. रमज़ान के महीने में रोज़े इसलिए रखे जाते हैं ताकि अल्लाह का डर पैदा हो, और ये रोज़े सिर्फ़ हमको ही नहीं बल्कि हमसे पहले की उम्मतों को भी ये रोज़े फ़र्ज़ किए गए थे. कुरान में कहा गया है कि तुम पर रोज़े फ़र्ज़ किए गए हैं, एक महीना आ रहा है रमज़ान का, उसमें रोज़े रहना है ताकि तुम्हारे दिलों में अल्लाह का डर पैदा हो, अल्लाह का खौफ, अल्लाह का तक़वा पैदा हो. इसलिए आप पर रोज़े फ़र्ज़ किए जा रहे हैं. इसलिए मुसलमान रोज़े रखते हैं पूरा 1 महीना. सऊदी अरब में आज से शुरू हो गया रमज़ान के रोज़े रहना, और हमारा इंशाअल्लाह कल से शुरू हो जाएगा रोज़े रहने का मामला, ताकि हम अल्लाह के दीन पर पूरा अमल करने वाले बने.
غلط کاموں سے ہم دور رہیں۔ یہاں پر اس میں جو ہے رمضان کے روزوں کو صبر کہا گیا، یعنی کہ صبر کا مطلب ہوتا ہے کہ ہر ناجائز یا جائز ہر قسم کی چیز سے اپنے آپ کو دور رکھنا۔ جیسے کھانا پینا حلال ہے، لیکن روزوں کے اوقات میں کھانا پینے سے بھی روک دیا گیا ہے، اور دوسرے جملہ جو جائز چیزیں رہتے ہیں ان سے بھی روک دیا گیا ہے۔ اس میں ہم کو قرآن کی تلاوت، قرآن کا مطالعہ کرنا ہوتا ہے، اور رات میں تراویح کی شکل میں، عشاء کی نماز کے بعد تراویح کی شکل میں نماز ہوتی ہے، اس میں ہم کو ٹھہرنا ہے، اور یہ ہمارا بھوکا پیاسا رہنا، نیک عمل کرنا، راتوں میں رمضان کے ٹھہرنا جو ہے اللہ کے پاس بہت پسندیدہ ہے، اور قیامت کے دن اللہ تعالیٰ کے سامنے قرآن ہماری شفاعت کرے گا، اور اس کے ساتھ روزہ بھی شفاعت کرے گا کہ اللہ ہم نے اس انسان کو، ان لوگوں کو کھانے پینے سے روک دیا ہے تاکہ تیری رضا حاصل ہو، نیک کام کریں، اور قرآن کہتا ہے کہ میں نے اسے راتوں میں کھڑا کیا تاکہ یہ تیری یاد کرے۔ اس لیے ہم اللہ کے قریب ہونا ہے، نیک عمل کرنا ہے، نیک بننا ہے، تو ہم کو روزے رکھنا ضروری ہے، یہ اس کا حکم دیا گیا ہے۔ اور جیسے اسلام میں جیسے 5 چیزیں ستون ہیں، جیسے کلمہ ہے، کہ لا الہ الا اللہ محمد رسول اللہ، اس کے بعد نماز ہے، اسی طرح روزہ، زکوٰۃ، حج بھی ہے، تو اسی روزے کا یہاں پر ہم کو حکم دیا ہے، جو آج ہم اس رمضان کے مہینے میں ہم داخل ہو رہے ہیں، اور آج سے تراویح پڑھنا ہے، اور آج رات میں سحری کر کے کل سے ہم کو روزے رکھنا ہے۔ ప్రతి నమాజుకు ముందు సంప్రదాయం ప్రకారం ముఖం, కాళ్ళు, చేతులు శుభ్రం చేసుకుని సుర్మా పెట్టుకుంటారు. ఈ సుర్మా ఇది కళ్లకు మేలు చేస్తుంది. ప్రతి మాసంలోనూ శుక్రవారం రోజున ముస్లింలు నమాజ్ చేయడం ఆనవాయితీగా వస్తూనే ఉంది. ఇక రంజాన్ మాసంలో మత పెద్దలతో నమాజ్ చేయించడం ప్రశస్తమైనది. మసీద్కు వెళ్లలేని వారు తాము ఉన్న స్థలాన్ని శుభ్రం చేసుకుని ప్రార్థన చేసి భగవంతుడి కృపకు పాత్రులవుతారు. ముస్లింలు రంజాన్ ఆఖరి 10 రోజులు ఇళ్లు వదిలి మసీదుల్లో ఉంటూ మహమ్మద్ ప్రవక్త అల్లాహ్ గురించి ప్రార్థనలతో ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందించుకుంటారు. రంజాన్ పండుగను ఈద్ ఉల్ ఫితర్ అని అంటారు. నెలపొడుపు చంద్రుడు దర్శించిన తర్వాత పండుగను జరుపుకుంటారు. పండుగ ప్రార్థనలను ఈద్గాలోనే జరుపుకుంటారు. నమాజ్ అనంతరం ముస్లింలు, ముస్లిమేతరులు ఒకరినొకరు స్నేహభావం పెంపొందించుకున్నటకు అలాయ్ బలాయ్ ఆలింగనం చేసుకుని పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటారు. పండుగ రోజు షీర్ ఖుర్మా అనబడే మధురమైన సేమియాను తప్పక వండి ఆత్మీయులకు తినిపిస్తారు. ఖురాన్ సిద్ధాంతం ప్రకారం తాము సంపాదించిన దానిలో పేదవారి కోసం కనీసం 100కి 2 రూపాయలు అయినా దాన ధర్మం చేయాలని భావిస్తారు. రంజాన్ నెలలో ఇలా దానం చేస్తే నిరుపేద వారు కూడా పండుగ పూట సంతోషంగా ఉంటారని ముస్లిం పెద్దలు చెబుతుంటారు. ఈ దాన ధర్మ గుణం, భక్తి భావన సంవత్సరం మొత్తం అనుసరించాలని పవిత్ర రంజాన్ నెలతో ప్రారంభిస్తారు. ఆకలి అంటే ఎంత కఠినంగా ఉంటుందో స్వయంగా అనుభవిస్తే తప్ప అనుభవంలోకి రాదు అనే భావనతో ఈ రంజాన్ రోజు ఉపవాస దీక్షలు అనే సూత్రాన్ని ప్రతిపాదించారు. లోకంలో ఎంతో మంది అభాగ్యులు, నిరుపేదలు ఆకలితో అలమటిస్తూ దుర్భరమైన జీవితాలను వెళ్లబుచ్చుతున్న వారి కొరకు మానవత్వంతో విధిగా తమ సంపాదనలో కొంత శాతం కేటాయించి సాటి వారికి దాన ధర్మాలు చేయాలని సూచించారు. మనకు ఆకలి వేస్తే భరించడం ఎంత కష్టమో రోజా ఉపవాసం ద్వారా తెలియజేసి సాటి నిరుపేదలకు దాన ధర్మాలు చేయమని పవిత్ర ఖురాన్ సూచిస్తుంది. మానవీయ విలువలను తెలియజేసే పవిత్ర ఖురాన్ గ్రంథాన్ని తప్పకుండా ఈ రంజాన్ మాసంలో ప్రతి ఒక్కరూ చదువుతారు. अल्हम्दुलिल्लाह, अल्लाह ने इस साल भी जो है सो रमज़ान की सआदत हमें नसीब फरमाई। आज 23 मार्च है, आज से जो है जुमेरात है, आज से जो है सो पहला रोज़ा आज रात की सहरी से स्टार्ट होगा। कल 24 तारीख को हमारा पहला रोज़ा शुरू हो जाएगा। ये रोज़ा जिसे हम सोम कहते हैं, उसके लफ्ज़ी माने हैं किसी चीज़ के रुक जाने के, और शरई माने इसके ये हैं कि फजर से लेकर मगरिब तक खाना पीना नहीं रहता, उसमें जो है सो मगरिब में जो है सो खाने पर तवज्जो देते, इसको जो है सो सोम कहते हैं। और ये इस्लाम का तीसरा अहम रुकन है, और इसकी इब्तिदा 2 हिजरी में हुई है, और इस महीने में कुरान का भी नुज़ूल हुआ है। ये इस रमज़ान के महीने में रोज़ा रखने की ताकीद की गई है। जो सेहतमंद लोग हैं उनको रोज़ा छोड़ना नहीं चाहिए, और जो बीमार है और ऐसे मर्ज़ में मुब्तला है जिससे शिफा तौक़े नहीं है, तो ऐसे लोगों के लिए रोज़ा जो है सो रोज़े के लिए छूट है, लेकिन फ़िदिया देना चाहिए उनका। जैसा बीमार है और जो है सो कोई ऐसी औरत है
जिसका छोटा सा बच्चा है, दूध पिलाने से जो है सो कमज़ोर हो सकती है बच्चे और माँ को जो है सो ख़तरा रह सकता है, तो ऐसी सूरत में उनके लिए छूट है, उनके लिए फ़िदिया देना चाहिए। रमज़ान मुबारक के सिलसिले में एक दो बातें अर्ज़ करना चाहता हूँ। नहमदुहु व नुसल्ली अला रसूलिहिल करीम, अम्मा बाद। क़ाल अल्लाहु तबारक व तआला फ़िल क़ुरआनिल मजीद, अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम, बिस्मिल्लाहिर रहमानिर रहीम। या अय्युहल्लज़ीना आमनू कुतिबा अलैकुमुस सियामु कमा कुतिबा अलल लज़ीना मिन क़ब्लिकुम लअल्लकुम तत्तक़ून। अज़ीज़ान गिरामी, जैसा कि आप हज़रात जानते हैं कि शाबानुल मुअज़्ज़म का महीना बिल्कुल ख़त्म पे है। रसूल अकरम सल्लल्लाहु अलैहि वसल्लम 2-3 महीने पहले ही रमज़ान मुबारक का इस्तक़बाल करने के सिलसिले में दुआ फरमाते थे, अल्लाहुम्मा बारिक लना फ़ी रजब व शाबान व बल्लिग़ना रमज़ान। यानी हुज़ूर अकरम सल्लल्लाहु अलैहि वसल्लम रमज़ान मुबारक की तैयारी गोया 2-3 महीने पहले से ही शुरू हो जाती थी और दुआ में यूँ फरमाते कि ऐ अल्लाह, हमें बरकत अता फरमा रजब के महीने में और शाबान के महीने में, और हमको पहुँचा रमज़ान मुबारक के महीने तक, व बल्लिग़ना रमज़ान। तो अल्लाह का फ़ज़ल व करम है, आज शाबानुल मुअज़्ज़म की 30 तारीख़ है। इंशाअल्लाह तबारक व तआला आज तरावी भी पढ़ी जाएगी और कुरान पाक का आगाज़ भी होगा। चूँकि आने वाला जो मुबारक महीना है, ये माह मुबारक बहुत बरकतों वाला और अज़मतों वाला मुबारक महीना है। जैसा कि सभी जानते हैं कि कुरान पाक को जो नाजिल किया गया इसी महीने में नाजिल किया गया, बल्कि मुनज़्ज़ल मिनल्लाह तकरीबन जितनी किताबें हैं, तौरात है, इंजील है, ज़बूर है, ये सारी की सारी किताबें रमज़ान मुबारक में ही मुख्तलिफ़ तवारीख़ में नाजिल हुई और कुरान पाक तो इसी माह मुबारक में नाजिल हुआ। अल्लाह तबारक व तआला ने इस महीने में रोज़ों को फ़र्ज़ करार दिया। बहरहाल उसमें जो उज़ुर हैं, बीमार हैं, माज़ूर हैं, उनके लिए अल्लाह तबारक व तआला ने सारे तफ़सीलात बताए हैं हज़रात उलमा से रब्त करके। क्या क्या आज़ार हैं जिनकी बुनियाद पर रोज़े को छोड़ा जा सकता है, या कौन से आज़ार हैं जिनकी बुनियाद पर रोज़ों को क़ज़ा किया जा सकता है, वो हज़रात उलमा से रब्त कर सकते हैं हम लोग। हमको दिन में रोज़े का अहतमाम करना है, जैसा कि हदीस में फ़रमाया गया कि आदमी रोज़े दिन में रोज़ा रखे, मन साम रमज़ान ईमानन व इहतिसाबन गुफ़िर लहू मा तक़द्दम मिन ज़ंबी। हदीस में फ़रमाया गया कि जो आदमी रोज़े का अहतमाम करता है दिन में, तो उसके अगले पिछले सारे गुनाह बख्श दिए जाते हैं। इसी तरीके से फ़रमाया जो रात में क़ियाम करता है, यानी तरावी का अहतमाम करता है, तो उसके भी अगले पिछले सारे गुनाह माफ़ कर दिए जाते हैं। तो ये अहम इबादतें हैं इस माह मुक़द्दस की कि दिन में रोज़ा रखा जाए और रात में तरावी का अहतमाम किया जाए। और ऐसा भी नहीं होना चाहिए कि चंद रोज़ में शबीना सुन लिया और छुट्टी हो गई। याद रखिए कि 2 मुस्तकिल सुन्नतें हैं। कुरान पाक का मुकम्मल सुनना ये एक मुस्तकिल सुन्नत है, और पूरे महीने की तरावी का अहतमाम करना ये मुस्तकिल सुन्नत है। तो गोया हम दोनों सुन्नतों पर अमल करने वाले बने। ऐसा न हो कि एक सुन्नत पर अमल करें और दूसरी सुन्नत रह जाए। अल्लाह ताला से दुआ है कि अल्लाह तबारक व तआला हम तमाम को माह मुक़द्दस की बरकतों और अज़मतों से पूरी तरीके से इस्तिफ़ादा करने की तौफ़ीक़ अता फ़रमाए। व आख़िरु दावाना अनिल हम्दुलिल्लाहि रब्बिल आलमीन।